నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద ఢీకొన్న 2 కార్లు, దంపతులు మృతి, 5గురికి తీవ్ర గాయాలు. వర్షాల ధాటికి ముంపునకు గురై దెబ్బతిన్న పంటలు, ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న సిక్కోలు జిల్లా రైతులు. రైతులకు కునుకు లేకుండా చేస్తున్న మోటార్ వైర్ల దొంగలు, పొలాలకు నీరందక కృష్ణా జిల్లా అన్నదాతల అవస్థలు. ఐదుకు మించి చలాన్లు ఉంటే లైసెన్సు రద్దుకు అవకాశం. మోటార్ వెహికల్స్ రూల్స్ 1989కు కేంద్రం కీలక ప్రతిపాదనలు. సుదర్శన చక్ర ఏర్పాటుకు త్రివిధ దళాల నిర్విరామ కృషి. 2035 నాటికే దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు కసరత్తు. అనంతపురం జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం 2 విహారయాత్రల్ని విషాదయాత్రగా మిగిల్చింది. విడపనకల్లు వద్ద జాతీయ రహదారిపై 2 కార్లు ఢీకొన్న ఘటనలో 2 మృతి చెందగా 5గురు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఓ కుటుంబం విహారయాత్రకు వెళుతూ ఉండగా ఓ మిత్ర బృందం గోవా యాత్ర ముగించుకుని కారులో తిరిగి వస్తోంది. ఈ 2 కార్లు అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద జాతీయ రహదారిపై పరస్పరం ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ కారులో ప్రయాణిస్తున్న దంపతులు రామసుధీర్, లావణ్య మృతి చెందగా వారి కుమారుడు అద్విన్కు తీవ్ర గాయాలయ్యాయి. మరో కారులో ప్రయాణిస్తున్న 4గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరు అనంతపురానికి చెందిన సంజీవరెడ్డి, శ్రీనివాసులు, పుల్లానాయుడు, నాగిరెడ్డిగా గుర్తించారు. బాలుడు అద్విన్తో పాటు ఈ 4గురిని చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. రామసుధీర్, లావణ్య దంపతులు విశాఖపట్నం పెందుర్తి ప్రాంతంలోని చిన్నముషివాడకు చెందినవారు. రామసుధీర్ కియా పరిశ్రమలో ఉద్యోగం చేస్తుండటంతో వీరి కుటుంబం అనంతపురంలో నివాసం ఉంటోంది. రామసుధీర్ దంపతులు కుమారుడు అద్విక్తో కలిసి కారులో కర్ణాటకలోని హంపీకి విహారయాత్రకు బయలుదేరారు. వీరి కారును గోవా యాత్ర ముగించుకుని వస్తున్న మరో కారు ఢీకొట్టడంతో విషాదం చోటు చేసుకుంది. గోవా నుంచి వస్తున్న వారు అతివేగంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గోవా నుంచి వస్తున్న కారులో 3.5 లక్షల నగదు, మద్యం సీసాలు లభ్యం కావటం అనుమానాలకు తావిస్తోంది. ఈ దుర్ఘటనలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన అద్విక్ అనాథయ్యాడు. కేంద్ర పథకం పూర్వోదయను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రోత్సహించాలని సూచించారు. సామూహిక పశువుల షెడ్ల నిర్వహణ బాధ్యత డ్వాక్రా సంఘాలకు అప్పజెప్పాలని ఆదేశించారు. పూర్వోదయ మిషన్లో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూపొందించుకోవాల్సిన ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉద్యాన పంటలు, మైక్రో ఇరిగేషన్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయా రంగాల్లో అభివృద్ధితో పాటు వాటిపై ఆధారపడిన వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చూడాలన్నారు. ఉత్పత్తులకు విలువ జోడించడం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి మరింతగా తోడ్పడేలా ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు వేయడం ద్వారా కూడా ఆదాయం రెట్టింపయ్యేలా చూడాలన్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా అధిక డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై అధ్యయనం చేసి ఆ మేరకు ఎగుమతులకు అనుగుణంగా ఉత్పత్తి చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి పంటలకు డిమాండ్ ఉంటుందో అంచనా వేసి దానికి అనుగుణంగా ఆ పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. మన వాతావరణంలో ఏ పంటలు పండుతాయో అధ్యయనం చేస్తే అందుకు అనుగుణంగా పండించగలిగే అన్ని రకాల పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం వివరించారు. ప్రతి రైతును పరిశ్రమలకు అనుసంధానం చేసేలా ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలా చేయగలిగితే పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లదని చెప్పారు. ఈ మేరకు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఉద్యాన రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అందరికీ కలిసి వచ్చేలా ఓ వర్క్షాప్ నిర్వహించాలని ఆదేశించారు.
ఆక్వా ఉత్పత్తుల సాగు రెట్టింపయ్యేలా చూడాలన్నారు. ఆక్వాకల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల పరిధిలో ఏ పంటలు ఉన్నాయనే విషయాన్ని విశ్లేషించి రైతులకు అవగాహన కల్పించేలా రైతు సేవా కేంద్రాల సిబ్బందిని వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్లస్టర్ ఆధారంగా పశువుల కోసం సామూహిక షెడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పశువుల కోసం ఏర్పాటు చేసే సామూహిక షెడ్ల నిర్వహణ, పశుపోషణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పచెప్పే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. పశువుల షెడ్ల ఏర్పాటుతో పాటు పాల ఉత్పత్తి యూనిట్లు, చిల్లింగ్ యూనిట్లు, దానా బ్యాంకులు, బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. పశువుల సంఖ్యను పెంచడం, పాల ఉత్పత్తి పెరిగేలా చూడడం, పశు వ్యాధులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, ఆ పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. తీవ్ర వాయుగుండం సిక్కోలును నిండా ముంచింది. వర్షాలు, వంశధార, నాగావళి నదుల వరద జనం కంటి మీద కునుకు లేకుండా చేశాయి. నదీ పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో జనం లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది. ఓ పక్క ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, మరోపక్క వంశధార, నాగవలి, మహేంద్ర తనయ, బహుద నదుల ఉధృతి భీభత్సం సృష్టించాయి. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా రహదారులు ధ్వంసమయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మరోవైపు వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వంశధార, నాగవలి నదులు శాంతించడంతో ఇప్పుడిప్పుడే ముంపు బారిన పడిన గ్రామాలు కాస్త తేరుకుంటున్నాయి. రోడ్లు ధ్వంసమైన చోట అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. పాతపట్నం, ఆమదాల వలస, పలాస, ఇచ్చాపురం, నర్సన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పొలాల్లోంచి నీరు పోకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలు వచ్చినాయి. మా కరకట్ట కడతామని అప్పుడే 10 సంవత్సరాల నుంచి సర్వే చేశారు. ఇప్పటికి కరకట్ట లేదు, అసలు ఇంకా గొడవే లేదు ప్రభుత్వం. వరదల వల్ల చేలన్నీ పొడైపోయి ఎక్కడికక్కడ కంతలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ భూముల్లోనూ కూడా లోతట్టు ప్రాంతాల్లోనే ముంచివేసినాయి. వంశధార నది ఆ ప్రవాహం అదే దీని మీద ఉన్నట్టయితే చాలా మంది ఇబ్బందులకి గురైపోదాము. ఆ తగ్గడం వల్ల ఇప్పుడు కొంతవరకు ఊపిరి పీల్చుకొని ఉన్నాము. దీని ప్రభావితం ప్రజలందరం ప్రభుత్వం పైన అనేక విధాలుగా మీరు రక్షణ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. పొలాలు దెబ్బయి నీరు దిగలేదు, గుండా పిండి వేయలేదు బాబు. దానిపైన వర్షం పడిపోయింది బాబు. ఈ నది వల్ల నీరు ఇబ్బంది పడ్డది. గ్రామాల్లోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని నదీ పరివాహక ప్రాంత ప్రజలు చెబుతున్నారు. నదులు ఊళ్లను ముంచకుండా కరకట్టలను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంత వర్షం పడి ముడుగు నీరు వస్తుంది. మరి ఎలా వెళ్ళడానికి ఇంట్లో వెళ్ళడానికి అవ్వదు. వరదలు వర్షాలు పడితే ముడుగు నీరు అయిపోద్దండి. రోడ్లు, ఈ రోడ్డు ఆ రోడ్డు, ఏటి నీరు వచ్చిందంటే మీ ఇల్లు కాలేసి బయటకు వెళ్ళిపోవలసి వస్తుంది. ప్రతి సంవత్సరం ఇదే వరదలు వస్తే మీ ఇల్లు కాలేసి రోడ్లు పల్లలు అయిపోయింది. బాగా ఇది తగ్గినంత వరకు ఇబ్బంది మాకు. ఇంటి మొత్తం వరకు వస్తుంది. పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి, ఎవరైనా బయటకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది 3వ సరే అయినా సరే ఇలాగే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాం. ఎవరం బయటికి రాలేదు. అసలు ఇల్లు ఖాళీ చేసేస్తాం అనుకున్నాము. అటు సైడ్ మీదకి వెళ్ళాలనుకున్నాము. ఆ టైంలో వర్షం తగ్గి కొంచెం వాటర్ లాగింది. అందువలన కొంచెం పర్వాలేదు. వర్షం వస్తే ఈ నీరు మాత్రం ఇక్కడ ఉండిపోతుంది, స్టాక్ ఉండిపోతుంది. మాకు రోడ్డు ఇవ్వలేదు, కాల్వ కూడా ఇవ్వట్లేదు. చెప్తున్నాం కానీ చూస్తున్నారు, ఆ సైడ్ తోసేస్తున్నారు. వీడియోలు పెట్టినా సక కనీసం రెస్పాన్స్ లేదు. దీనికి ఇది ఏడ్ చేయాలా, ఏటైందో కాలేసిన అంటే చెయ్యట్లేదు. బట్టలు కూడా లాగట్లేదు. మనకి ఏం చేశారు అయినా ఉండిపోతుంది. కంటిన్యూస్ ఉండిపోయి కొంపు స్మెల్ వచ్చేస్తుంది అనమాట. పాములు కూడా వచ్చేస్తున్నాయి. ఏ టైం అప్పుడు ఏది చేరిపోతుందో తెలియట్లేదు. పడుకుంటున్నాం కదా, పిల్లలతో ఉంటున్నాము. మరి మీరే ఏదైంది మాకు పరిష్కారం చేయాలి సార్. అంతే. ప్రతిసారి వరద వచ్చేస్తుంది, నడలేకపోతున్నాము. ఏగలు, దోమలు, చంటి పిల్లలతో మరి ఎలా బతికితాం చేస్తాము. పొద్దుపోతే ఉండలేకపోతున్నాము. ఏరు వచ్చేస్తుంటే ప్రతి దప్ప మునిగిపోతుంది ఇటుకేసి. వంశధార నది పరివాహక ప్రాంతాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం పర్యటించారు. గొట్టా బ్యారేజ్ దిగువన దెబ్బతిన్న కరకట్లను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
పంట పొలాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా జిల్లా మొత్తం మీద పర్యవేక్షణ చేస్తున్నాం. మరొక 2 రోజుల్లో మనకి పూర్తిగా అవగాహన వస్తుంది ఎక్కడెక్కడైతే ముంపుకు గురైనటువంటి పంట ఉందో. కాబట్టి ముందుగానే ప్రిలిమినరీ ఎస్టిమేట్ ఒకటి వేసుకున్నాం. కానీ ఒక 2 రోజుల అబ్జర్వేషన్ తర్వాత అసలైనటువంటి పంట నష్టం ఎక్కడైనా జరిగితే అది తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి పంపించి వాళ్ళందరికీ కూడా రైతులకు కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం తరఫున చేస్తాం. హెల్త్ అధికారులతో కూడా ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా ఈ 2 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో చేశాం. రేపు భవిష్యత్తులో కూడా ఎక్కడైతే ముంపుకు గురైనటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా ఎక్కడ విషజ్వరాలు గానీ ఇతరత్ర హెల్త్ ఇబ్బందులు ఏవి రాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా అది కూడా నిర్వహించమని కలెక్టర్ గారికి కూడా చెప్పాం. ఆయన కూడా ఆ పరిస్థితులన్నీ చేస్తున్నారు. నది పక్కన ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో గ్రామాలు వాళ్ళకి ఎప్పుడు కూడా ఒరిస్సాలో వర్షం పడిందన్నా సరే ఇక్కడ వీళ్ళు గుండె గుబేలు అనుకో. దాని గురించి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంశధార పక్కన ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ ని కంప్లీట్ గా ఇక్కడ నుంచి మనకి కళింగపట్నం వరకు ఏ మండలాలు ఉన్నాయో ఏ గ్రామాలు ఉన్నాయో అన్నిటి పక్కన కూడా పక్కాగా ఫ్లడ్ బ్యాంక్స్ నిర్వహించాలని ఆ రోజు నుంచి కూడా మనం చేస్తున్నాం. గత ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టక అప్పుడు ఏ పని కూడా జరగలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత క్లియరెన్స్ ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 కి చర్చ ఇమీడియట్ గా ఇక్కడ కరకట్ల తాలూకా కార్యక్రమాన్ని ఇమీడియట్ గా మొదలు పెడతాం. శిశుగృహ సిబ్బంది నిర్లక్ష్యం అనంతపురంలో ఓ పసికందు ఉసురు తీసింది. పోషించలేనని పురిటి బిడ్డను అప్పగించిన తల్లికి కడుపుకోత మిగిల్చింది. నెలల పసికందుకు పాలు పట్టక ఆకలితో చంపేసిన ఘటన అందర్నీ కలిచివేస్తోంది. అనంతపురం కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న శిశుగృహలో సిబ్బందిలో నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని తీసింది. కళ్యాణదుర్గానికి చెందిన ఓ మహిళ పోషించలేక మగ శిశువును ఆగస్టు 30న అనంతపురంలోని ఐసీడీఎస్ కి అనుబంధంగా ఉన్న శిశుగృహకు అప్పగించారు. అప్పటి నుంచి ఆ శిశువు ఇక్కడే ఉంటున్నాడు. దసరా పండుగ రోజు రాత్రి 2 ఆయాలు విధుల్లో ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే వచ్చారు. అర్ధరాత్రి హఠాత్తుగా పసికందు ఆరోగ్యం బాగోలేదంటూ సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృత్యువాత పడినట్లు వైద్యులు చెప్పారు. ఇది బయటకు పొక్కకుండా శ్మశానంలో పూడ్చేయగా సిబ్బంది మధ్య గొడవలతో విషయం బయటకు పొక్కింది. ఘటన జరిగిన రోజు ఉన్న ఆయా అయిష్టంగానే విధులకు హాజరయ్యారు. ఆ రోజు పనికి వచ్చే విషయంలోనూ సిబ్బంది మధ్య విభేదాలున్నాయి. ఈ గొడవల కారణంగా నిర్లక్ష్యంతో శిశువుకు పాలు పట్టకపోవడమే ఘటనకు కారణమని తెలుస్తోంది. అక్కడి ఏఎన్ఎం సైతం విధులకు సరిగ్గా హాజరు కావడం లేదన్న విమర్శ ఉంది. ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే ఆ బిడ్డ చనిపోయిందని ఐసీడీఎస్ పీడీ నాగమణి చెబుతున్నారు. సిబ్బంది ఘర్షణ, శిశువు మృతిపై విచారణ చేస్తామన్నారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ పీడీని ఆదేశించారు. బాబు మాకు నెల బిడ్డ 30/8/2025 మాకు ఇక్కడ త్రూ సిడబ్ల్యూసి వారి ద్వారా రావటం జరిగింది. బాబు పుట్టినప్పుడు 1.75 గ్రాములు ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ 2.5 గ్రాములు మన దగ్గర వెయిట్ గెయిన్ చేయడం జరిగింది. ఏమైందంటే బాబుకి మోషన్స్ స్టార్ట్ అయ్యాయి. వెయిట్ అండర్ వెయిట్ ఉండటం వల్ల బాబు ఫీడింగ్ కూడా అంత మామూలు 2 నెలల బిడ్డ తీసుకునేంత ఫీడింగ్ బాబు తీసుకోవటం లేదు. కొంచెం అండర్ వెయిట్ ప్రాబ్లం ఉండటం. ఆ బాబుకి మేము ఫీడింగ్ తను ఎంత తీసుకుంటే అంతే ఫీడ్ చేయటం జరుగుతుంది. అక్కడ కంట్రోల్లో నర్సు ఉంటూ ఆయాలతో పాలు పట్టించడం జరుగుతుంది. సులోచన అనే ఆయాది ఎక్కువ ఉంది కాబట్టి ఆమె డ్యూటీకి రావటం మానేసింది ఉన్నట్టుండి. వెళ్తూ ఏఎన్ఎంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది శిశుగృహ నర్సుకి. శిశుగృహ నర్సు కూడా అక్కడికి ఇమీడియట్గా చేరుకోవటం అయింది. అక్కడికి వెళ్ళిన వెంటనే హాస్పిటల్లో డాక్టర్స్ చెక్ చేసి చైల్డ్ హార్ట్ బీట్ సరిగా లేదు, ఫంక్షనింగ్ లేదు అని చెప్పి డెత్ డిక్లేర్ చేశారండి. ఆయాలు గొడవ పడింది ఆదివారం రోజు సాయంత్రం 6:30 గంటల టైంలో, షిఫ్టింగ్ టైంలో. శిశుగృహలో చనిపోలేదు, మార్గ మధ్యంలో చనిపోయినాడు బాబు. చనిపోయాడు. డాక్టర్స్ సర్టిఫై చేసిన దాంట్లో చెక్ చేసినప్పుడు హార్ట్ ఫంక్షన్లో లేదు అని చెప్పి రాశారు. 1 గంట 1:30 మధ్యలో బిడ్డ కొంచెము శ్వాస ఆడటం లేదు అని అంటే మేము హాస్పిటల్కి తీసుకుపోయినాము. అక్కడ డెత్ అయినట్టుగా డిక్లేర్ చేసినారు. డెత్ అయినట్టు డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ మరి బిడ్డని మేము భూస్థాపితం కూడా చేసినాము అని అంటే ఎవరెవరు ఉన్నారని అంటే ఇట్లా చెప్పినారు. ఆయాలు ఉన్నారు, మేమున్నాము, తర్వాత డీసీపీఓ సార్ వచ్చినారు, పిఓఎన్ఐసి వాళ్ళు ఉన్నారు అని చెప్పినారు. శిశుగృహలో పనిచేస్తున్న మేనేజర్పై కెనడా దేశీయురాలు ఢిల్లీలోని ఎంబసీకి గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పసికందు మృతికి కారణమైన సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
ఇప్పటి వరకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, పురుగుల వలన రైతులు నష్టపోవడం చూస్తుంటాం. కానీ కృష్ణా జిల్లాలో దొంగల వల్ల రైతులు పంటలు నష్టపోతున్నారు. ఇంతకీ ఈ దొంగలు ఏం చోరీ చేస్తున్నారు, వారు రైతులకు కలుగజేస్తున్న నష్టమేంటో ఈ కథనంలో చూద్దాం. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో 10 గ్రామాల్లో రైతులు కూరగాయలు, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఈ మండలంలో సుమారు 2000కు పైగా 3-ఫేజ్ విద్యుత్ మోటార్లు ఉన్నాయి. కోసూరువారిపాలెం, మోపిదేవి, నాగాయతిప్ప, ఉత్తర చిరువొల్లంక పరిసర గ్రామాల్లో గత 2 నెలలుగా దొంగలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. మోటార్ల నుంచి బోర్డు వరకు ఉన్న కాపర్ వైరు, బోర్డులో ఉన్న కాపర్ వైరును దొంగతనం చేస్తున్నారు. ఉత్తర చిరువొల్లంక ఏరియాలో సుమారు 30 మోటార్ల వైర్లు దొంగిలించారు. వారం రోజులకు మోపిదేవి వార్పు వైపు మరో 30 మోటార్ల వైర్లు కట్ చేసుకుని పోయారు. మరో 10 రోజులకు చిరువోలు కట్టవైపు ఉన్న సుమారు 20 మోటార్ల వైర్లు దొంగిలించారు. నడివిలంక వైపు సుమారు 10 మోటార్ల వైర్లు కట్ చేసి కాల్చి అందులో ఉన్న రాగి ఎత్తుకుపోయారని రైతులు చెబుతున్నారు. రాత్రిపూట దొంగలు తిరిగి మోటార్ వైర్లు కట్ చేసిపోతున్నారండి. పక్క తోట చూడండి, చనిపోతుంది. దాని పొలతాన్ని నిలబెట్టాలి, పెడతానికి మోటార్లు ఏమో ఆడతలేదు. ఈ దొంగల ఈ రకంగా వైర్లు కట్ చేసిపోతున్నారు. పోలీసులకి మేము రిపోర్ట్లు ఇచ్చినా పట్టించుకోవట్లేదు. ఇప్పటికి 2 మాటలు మా ఏరియాలో చుట్టుపక్కల 4 మూలల ఏదన్నా కానీ ప్రతి 15 రోజులకి ఏదో మూలన కట్ చేస్తానే ఉన్నారు. రైతులు కాపలా కాస్తూనే ఉన్నారు. ఈ వైర్ వచ్చేసి ఇంకోటి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతుంది కాక మళ్ళీ ఎలపని తెచ్చుకోవాలి, తిరుగుడు ఎక్కువ అవుతుంది. రైతు మేము వ్యవసాయమే చేసుకోమా, ఈ దొంగల కాపలా కాయమా, మా పరిస్థితి ఏంటి అనేది తెలియట్లేదు. ఇగో ఇలా కోసేసి వైర్లు, దీనిలో రాగి ఉంటుందండి. ఆ రాగి ఈ వైర్లు ఆ మంటలో కాల్చారు, మంటలు వేశారు. ఈ వైర్లు కాల్చి రాగి తీసుకెళ్లడంతో పాటు కండ్లు, మొక్కజొన్న చేను ఉంది ఇక్కడ మాది. ఆ మొక్కజొన్న చేలో కండ్లు తెచ్చుకుని ఎంత ధైర్యంగా కండ్లు కాల్చుకుని తిని ఈ వైర్లు కాల్చుకుని వైర్లు తీసుకెళ్ళిపోయారు. పాకాలో కూడా తాటేకులు కూడా పీకేశారు. పాకాలో తాటేకులు పీకి ఆ తాటేకుల మంటల్లో ఈ వైర్లు పీకేశారు. ఈ యంత్రాంగం అంతా బాగా చర్యలు తీసుకుని ఆ దొంగలను పట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మోపిదేవి పోలీసులకు ఫిర్యాదు చేసినా దొంగతనాలు ఆగట్లేదని, 2 నెలలుగా వైర్లు దొంగతనం జరుగుతూనే ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైర్లు దొంగతనం వల్ల ఒక్కో మోటారుకు 1500 నష్టపోతున్నామని, నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఓవైపు పంటకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడైనా వస్తుందా రాదా అనే బాధలో ఉంటే ఇప్పుడు ఈ దొంగల భయం మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోందని రైతులు వాపోతున్నారు. గత 30 సంవత్సరం బట్టి మేము పొలం వ్యవసాయం చేస్తున్నామండి. ఈ మోటార్లు ఎత్తిపోతాం, వైర్లు పీకిపోతాం, బాగా ఇబ్బందిగా ఉందండి. రోజుకు ఒక ఏరియా వస్తున్నారండి. మొన్న చిన్నంకి వెళ్ళారు, మొన్న శ్రీవల్లం గొలపాలెం వెళ్ళారు, మొన్న లాక్కడికి వెళ్ళారు. ఈరోజు రాత్రి మేము 7 గంటల దాకా పొలం ఉన్నాం. రాత్రి రేపు పొద్దున చూస్తే మా అత్తరగా నీళ్ళు పెట్టుకోవాలి, మాగాడ నీళ్ళు పెట్టుకోవాలని చూస్తే ఏముంది వైర్లు కట్టేసిపోయారండి. గత 30 సంవత్సరం బట్టి మేము వ్యవసాయం చేస్తున్నాం, ఇంతవరకు ఎప్పుడు లేదు మా ఏరియాకి. ఇప్పుడు వచ్చారు. మా పొలం మీదే తాటాకులు పెట్టి తగలేసుకుని ఇక్కడి నుంచే తీసుకెళ్లిపోతున్నారండి. నానా బాధలు పడుతున్నాము. అసలు గిట్టక మేము పెడుతుంటే వీళ్ళేమో వైర్లు దాక్కుపోతున్నారు. నానా ఇబ్బందిగా ఉందండి. కొంచెం పోలీసు వాళ్ళు కొంచెం చర్య తీసుకుని మాకు కొంచెం న్యాయం చేసేటట్టుంటే బాగుంటుందండి. మేము కూడా కొంచెం బతకగలుగుతాం ఇక్కడ. రాత్రి వాళ్ళ వైర్లు పీక్కిపోతారండి. 4 రోజులు అయితే మూటలు కూడా పీక్కిపోతారు. రాత్రి పూట వచ్చి మేము కాపలా కాయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందండి పొలాల మీద. రాత్రి 7 దాకా ఇక్కడ ఉన్నా మరి రాత్రి ఎప్పుడు వచ్చారో కోసుకుపోయారు. ఇప్పుడు తెల్లారి నీళ్ళు పెట్టాలంటే మోటార్ ఆడతలేదు వచ్చి. ఇప్పుడు మరి అంతా చర్య తీసుకోవాలి మీరంతా కలిసి. రైతు బాధ ఎవరు పట్టించుకోవట్లేదండి. పోలీసులు త్వరగా దొంగలను పట్టుకోవాలని, లేని పక్షంలో పంటలు పండించలేమని రైతులు చెబుతున్నారు. సిక్కోలు వేదికగా తొలిసారి రావణుడి బొమ్మ దహన ఉత్సవం అత్యంత కోలాహలంగా జరిగిందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో కలిసి కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఖరగ్పూర్కు చెందిన 20 మంది కార్మికులతో తయారు చేయించిన 55 అడుగుల రావణ బ్రహ్మ బొమ్మను దహనం చేశారు. సుమారు గంటన్నర సేపు బాణాసంచా వెలుగుజిలుగుల మధ్య నగరవాసులు ఆనంద పరవశులయ్యారు. ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. రావణ దహన కార్యక్రమం విజయదశమి సందర్భంగా నిర్వహించుకున్నాం. ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా శ్రీకాకుళం జిల్లా ప్రజల అందరి సమక్షంలో మొట్టమొదటిసారి ఇటువంటి ప్రోగ్రాం ఇక్కడ చేస్తున్నాం. దానికి ఊహకందని విధంగా ప్రజలు కూడా ఇక్కడ విచ్చేసి ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, పండగ కార్యక్రమాలు కానీ, ఉత్సవ కార్యక్రమాలు కానీ చేసినప్పుడు ప్రజలు ఏ రకంగా దాంట్లో మమేకమవుతున్నారు అనడానికి ఇవన్నీ ఉదాహరణ. అవి ఖచ్చితంగా సమాజంలో మనం చేస్తూనే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రభుత్వం దాని మీద
ప్రాధాన్యత ఇస్తూ ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. 5కు మించి చలాన్లు ఉంటే ఇక నుంచి వాహనదారుడి లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లో కీలక సవరణల్ని ప్రతిపాదించింది. 45 రోజుల్లోగా చలాన్లు చెల్లించకుంటే వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవచ్చని ముసాయిదా నిబంధనల్లో పేర్కొంది. ప్రస్తుతం 90 రోజుల్లోగా చలాన్ కట్టాల్సి ఉండగా కొత్త నిబంధనల్లో గడువును 45 రోజులకు తగ్గించారు. చలాన్ల చెల్లింపులను ఆలస్యం చేస్తే ఆ వాహనంపై రవాణా శాఖ ఎలాంటి లావాదేవీల్ని నిర్వహించదని కేంద్రం ముసాయిదా నిబంధనల్లో పేర్కొంది. చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్ చేయడం వంటి అంశాల్ని డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుకు సంబంధిత అధికారులు 3 రోజుల్లోగా ఎలక్ట్రానిక్ రూపంలో, వ్యక్తిగతంగా 15 రోజుల్లోగా నోటీసులు పంపాలని స్పష్టం చేసింది. ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఢిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని పేర్కొంది. 2035 నాటికి దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సుదర్శన చక్ర రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి కీలక వ్యవస్థల్ని కాపాడాలని భావిస్తోంది. ఇందుకోసం త్రివిధ దళాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. సుదర్శన చక్రం ఏర్పాటులో ఓ స్తంభంగా భావించే ఎయిర్ డిఫెన్స్ గన్స్ కొనుగోలు చేసేందుకు కేంద్రం టెండర్ జారీ చేసింది. వీటిని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించనున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ దాడులు చేసిన నేపథ్యంలో వాటి రక్షణకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. సుదర్శన చక్ర రక్షణ కవచం ఏర్పాటులో ఓ పిల్లర్గా భావించే ఎయిర్ డిఫెన్స్ గన్స్ పై దృష్టి సారించింది. ప్రభుత్వ అధీనంలోని అడ్వాన్స్డ్ వెపన్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ AWEIL సంస్థ నుంచి 6 AK-630 30mm గన్లను కొనుగోలు చేసేందుకు టెండర్ జారీ చేసింది. వీటిని పాక్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించనుంది. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్ సైన్యం జమ్మూ కశ్మీర్, పంజాబ్లోని పౌరులు, మతపరమైన భవనాలపై నేరుగా దాడులు చేసింది. ఆ ఘటనల నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఎయిర్ డిఫెన్స్ గన్ వ్యవస్థ 4 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. నిమిషానికి 3000 రౌండ్ల వరకు ఫైర్ చేయగల సామర్థ్యం దీని సొంతం. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే ఎలక్ట్రో ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ను కలిగి ఉంటుంది. రాబోయే 10 ఏళ్లలో దేశంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా పూర్తిస్థాయి సుదర్శన చక్ర కవచం ఏర్పాటు చేస్తామని స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రధానమైన ప్రభుత్వ వ్యవస్థల నుంచి ఆసుపత్రులు, రైల్వే స్టేషన్ల వంటి పౌర సేవలు అందించే కేంద్రాల వరకు అన్నింటికీ రక్షణ కల్పిస్తామని చెప్పారు. సుదర్శన చక్ర కవచంతో నిఘా, సైబర్ భద్రత, వాయు రక్షణ వ్యవస్థలకు భద్రత కల్పిస్తామని, దేశాన్ని శత్రు దుర్భేద్యంగా తయారు చేస్తామని ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో త్రివిధ దళాలు సుదర్శన చక్ర నిర్మాణంలో నిమగ్నమయ్యాయి. మరోవైపు పాకిస్తాన్కు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరిక చేశారు. ఉగ్రవాద ముఠాలను ఎగదోయడం మానుకోకుంటే ప్రపంచ పటంలో పాక్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకుల ఊచకోతకు ప్రతిగా పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ఆయన ప్రస్తావించారు. పొరుగుదేశం తన తీరును మార్చుకోకుంటే ఆ ఆపరేషన్కు సంబంధించిన రెండో వర్షన్ తీవ్రస్థాయిలో ఉంటుందని సంకేతాలిచ్చారు. గాజాలో తొలిదశ బలగాల ఉపసంహరణ ప్రణాళికకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోను తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. ఉపసంహరణకు సంబంధించిన ప్రణాళికను హమాస్కు పంపించామని, వారు అంగీకరిస్తే కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఆ వెంటనే ఇజ్రాయెల్, హమాస్ మధ్య బందీలు, పాలస్తీనా ఖైదీల అప్పగింత ప్రారంభమవుతుందని రాసుకొచ్చారు. బందీల అప్పగింత తర్వాత తదుపరి బలగాల ఉపసంహరణ కోసం నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు. అయితే బలగాల ఉపసంహరణ గురించి ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటన చేయలేదు. మరోవైపు అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై చర్చించేందుకు హమాస్, ఇజ్రాయెల్కు చెందిన ప్రతినిధుల బృందం రేపు ఈజిప్ట్లో చర్చలు జరపనుంది.